కాపాడినాడు. 12వ మాసంలో అడుగుపెట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మహాకృపను బట్టి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తూ ఉన్నావా? 11 నెలలు ఇన్ని రోజులలో మనము చూస్తుండగానే, మనం వింటుండగానే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. నీవు నేను చూస్తుండగానే ఎంతోమంది అంతరించిపోయారు. వారి లెక్కల్లో, అలాంటి వారి జాబితాలో నీవు నేను లేము అంటే మనము నిజముగా ధన్యులం. అటువంటి ధన్యత దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవా? అయితే సమయాన్ని పోనీయకోకుండా, నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగము నువ్వు చేసుకునే వారిగా ఉండాలి. ఈ లోకానుసారంగా వ్యర్థమైన వాటి యందు ఆశపడుతున్నావేమో, వ్యర్థమైన వాటి కోసం ఆరాటపడి నువ్వు వెళ్తున్నావేమో. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుని మందిరానికి మాత్రమే నువ్వు వెళ్ళు. పరిశుద్ధ ఆలయంలో నీ సమయాన్ని గడుపు. పరిశుద్ధ ఆలయంలో గడుపుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అటువంటి అవకాశాన్ని వదులుకోకుండా దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలని పొందుకునే వారిగా నువ్వు ఉండాలని దేవుడు భావిస్తున్నాడు.